ఈరోజు వాక్యం మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుంచి 33 వరకు. యేసు శిష్యులను దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెలవలనని చెప్పాను. ఆయన జన సమూహములను పంపివేసిన తర్వాత కొండ ఎక్కి ప్రార్థన చేశాను. అప్పటికి ఒడ్డుకు దోణిగా దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండాను. అప్పుడు యేసు తెల్లవారుజామున సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. మనిషి ఏదైనా అసాధ్యమైనది చేస్తే భూతమంటారు. నమ్మవారికి సూచక్రియలు కనబడతాయి. దేవుని ఎరిగిన వారికి ఇవి పనులు, ఎరగని వారికి అద్భుతాలు. యేసు నామమున విశ్వసించి చేతులేసి ప్రార్థించగా మృతులు లేస్తారు.